ధర్మవరంలో ఉగ్రవాదుల పేరుతో అరెస్ట్ అయిన నూర్ మహమ్మద్ భార్య ప్రస్తుతం మనతో ఉన్నారు. మనం మాట్లాడే మీతో ఎలా ఉండేవాడు, ఇట్లా ఫోన్ కాల్స్ అనుమానాస్పదంగా మాట్లాడేవాడు ఎవరితో ఉన్నా కానీ ఏం చెప్తారు మీ భర్త గురించి? మా గురించి ఆయన గురించి నాకేం తెలియదు సార్. ఆయనతో విడిపోయి నేను 6 నెలలు అవుతుంది సార్. ఆయనకి నాకు ఏ సంబంధము లేదు సార్. అతను నాకు వేరే ఆవిడతో అక్రేషన్ సంబంధం పెట్టుకున్నాడని చెప్పుకొని నేను ఆయప్పతో కొట్లాడి నేను బయటకు వచ్చి బతుక్కుంటున్నాను సార్. ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఇట్లా అనుమానాస్పదంగా ఫోన్స్ మాట్లాడేవాడమే? లేదు సార్. ఆ అమ్మాయికి మాత్రం మాట్లాడుతా అన్నాడు సార్. ఆ అమ్మతో దొరుకుతా అన్నాడు సార్. నా కళ్ళ ముందరే మాట్లాడుతా అన్నాడు సార్. నేను ఆ అమ్మ గురించి నేను కొట్లాడినాను సార్. అదేమి నాకు తెలియదు సార్. నా ముందర మాత్రం ఏమీ మాట్లాడలేదు సార్. అతనికి ఏమీ సంబంధం. దుబాయ్కి వెళ్ళొచ్చాడమా ఏమన్నా కానీ వేరే దేశాలు? సార్ ఆయన ఎక్కడికి పోలేదు సార్. దుబాయ్కి ఎక్కడే పోయలేదు సార్. ఆయన ముందు బాగా చూసుకునేవాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి నాకు అస్సలు 1 రూపాయి కానీ ఇవ్వకుండా పిల్లల్ని పస్తులు పెట్టినాడు సార్. అందుకోసం నేను కొట్లాడి 6 నెలలు అవుతుంది సార్. పక్కకు వచ్చేసినాను సార్. నేను స్కూల్లో పని చేసుకొని బతుక్కుంటున్నాను సార్. అతని గురించి నాకు తెలియదు సార్. మీకు ఎప్పుడైనా అనుమానం కలిగిందా ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వేరే దేశం వాళ్ళతో మాట్లాడుతున్నాడు? అనుమానం కలగలేదు సార్. నాకు ఈ విషయంలో ఏమీ కలగలేదు సార్. సార్ అతనికి ఏమీ తెలియదు సార్. ఇట్లా అవన్నీ ఏమీ తెలియదు సార్. ఆయప్ప వచ్చి అక్రమ సంబంధంలో చిక్కుకున్నాడు సార్. ఆ దాంట్లో నుంచి బయట తెచ్చుకోవాలా, అయిపోకి బాగుండాలా అని చెప్పేసి నేను బయటకు వచ్చి సంసారం చేసుకుంటున్నాను సార్. ఈడ ఒక కష్టపడి అంతే సార్. ఇట్లా అవన్నీ ఏం తెలియదు సార్ అతనికి. ఏమో సార్, నాకేమో సంబంధం వచ్చేసి 6 నెలల నుంచి ఆయప్పకి నాకు కాంటాక్టే లేవు సార్. ఇంకా వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉండి ఏమేం చేసినారో నాకు తెలియదు సార్. అతనికి తెలియదు సార్. చూస్తున్నాం నాకు ప్రస్తుతానికి అయితే 6 నెలల నుంచి ఎక్కడా కూడా నేను అతనితో కాంటాక్ట్లో లేను. కానీ అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. కానీ ఎప్పుడైతే నేను కాంటాక్ట్ దూరం అయినప్పటి నుంచి కూడా వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నా కానీ ఇట్లాంటి విషయాల్లో అయితే అతనికి సంబంధం ఉండకపోవచ్చు అంటూ కూడా భార్య చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రస్తుతం బిగ్ టీవీ ధర్మవరం నుంచి.